అందరికీ నమస్కారం అండి. త్వరలో జరగబోయే ఫంక్షన్కి నల్సర్ లా కాలేజ్ హైదరాబాద్కి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని చీఫ్ గెస్ట్గా పిలవకూడదని కొంతమంది విద్యార్థులు ఉత్తరాలు రాశారని నేను సోషల్ మీడియాలో చూశాను. చూస్తే నేను చాలా చాలా బాధపడ్డాను. ఎందుకంటే నల్సర్ లా కాలేజ్ అనేది జాతీయ న్యాయ కళాశాలలో దేశం మొత్తాన్ని థర్డ్ ప్లేస్లో ఉంది, టాప్లో థర్డ్ ప్లేస్లో ఉంది. కాబట్టి అలాంటి లా కాలేజీలోని నల్సర్ లా కాలేజీలోని సీట్లు పొంది ప్రస్తుతం న్యాయ విద్య అభ్యసిస్తున్న అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఎందుకంటే అసలు న్యాయవాద విద్యకి విలువ లేకుండా పోతున్న సమయంలో నాకు తెలిసి న్యాయ కళాశాలలకి విలువ లేకుండా పోతున్న సమయంలో ఈ నేషనల్ లా కాలేజీలో వచ్చి ఈ న్యాయవాద కోర్సు తాలూకా విలువల్ని పెంచే, అలాగే ఈ నల్సర్ లా కాలేజీలో చదివిన వాళ్ళు ఇప్పుడు కూడా నిరుద్యోగులు అవ్వరన్నది నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళైతే టాప్ లాయర్స్ అవుతారు, లేదా జడ్జెస్ అవుతారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అవుతారు. అలాగే కార్పొరేట్ సైడ్ కూడా మంచి పొజిషన్లో ఇమ్మీడియట్గా వచ్చేస్తాయి. అది చెప్పాలంటే ఒక రకంగా చాలామంది ఉంటుంటారు, అసలు ఇప్పుడు ఇంజనీరింగ్ కన్నా ఇలాంటి మంచి కాలేజీలో చదివితే లా కోర్సు చాలా మంచిదని అంటుంటారు. నేను కూడా దాంతో ఎక్కిపిస్తున్నాను. నా ఉద్దేశం కూడా అదే. చెప్పేది ఏంటంటే హైదరాబాద్ నల్సర్ లా కాలేజీకి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ఇమేజ్ పరంగా, అలాగే క్వాలిటీ పరంగా, ఎడ్యుకేషన్ క్వాలిటీ పరంగా. ఆ విద్యార్థుల తాలూకు అదృష్టం ఏంటంటే మామూలుగా ఒక హైకోర్టు జడ్జి కానీ ఎక్కడికైనా రావాలంటే మినిమం హైకోర్టు జడ్జి తీసుకుందాం, సుప్రీంకోర్టు జడ్జి ఇంకా ఒక హైకోర్టు జడ్జి ఎక్కడికైనా రావాలంటే, ఏదైనా ఫంక్షన్కి రావాలంటే చాలా కష్టం. వస్తారో రారు చివరి వరకు డౌట్. ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదు, వాళ్ళు ప్రతి ఫంక్షన్స్కి రారు. ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారిని ఇంకా ఆహ్వానించారో లేదో నాకు తెలియదు, వారు వస్తారని యాక్సెప్ట్ చేశారో లేదో నాకు కూడా తెలియదు. కానీ అలాంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళు రావడం, ఈ లా కాలేజీల్లో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే ఈ కాలేజ్ తనకి ఇమేజ్ ఇంకా పెరుగుతుంది. స్టూడెంట్స్లో ఒక మంచి ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది. అలాంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని వాళ్ళు ఇలాగ మీటింగ్లో వాళ్ళ కాలేజ్ ఫంక్షన్స్లో చూస్తే స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్ వస్తుంది, ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్కి. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది ఈ లా కాలేజ్ విద్యార్థులను కానీ వారి మనస్తత్వాలను కానీ గాయపరుద్దని ఉద్దేశం అయితే నాకు ఎక్కడా లేదు. నేను కూడా ఒకప్పుడు లా స్టూడెంట్నే. సో నేను కూడా ఆ నల్సర్ లా కాలేజీకి సంబంధించిన వ్యక్తిగానే భావిస్తున్నాను. అయితే ఇప్పుడు అక్కడేదో కాక్రోచ్ అన్నారు అన్న ఉద్దేశంతో, అలాగే ఇంకేదో ఎవరికో టైం లేదన్నారు అన్న ఉద్దేశంతో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని పిలవద్దు అని ఈ విద్యార్థులు చేస్తున్న కార్యక్రమం సమంజసమైంది అని మాత్రం నేను భావించట్లేదు. ఎందుకంటే అసలు నేషనల్ లా కాలేజీలు ముఖ్యంగా ఈ నల్సర్ హైదరాబాద్కి ఉన్న ఇమేజ్ కానీ విద్యార్థుల అభివృద్ధికి కానీ ముఖ్యంగా అక్కడికి జడ్జీలు రావడమే. హైకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీలు అక్కడికి వస్తుంటారు కామన్గా. సో హైకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీలు రావడం వల్ల ఆ కాలేజ్ ఇమేజ్ పెరుగుతుంది నిజంగా. సపోజ్ ఎందుకంటే నేను చూశాను, ఇది గవర్నమెంట్ రన్ కాలేజ్ ఒక రకంగా, అంటే ప్రభుత్వమే నడుపుతున్న లా కళాశాల కాబట్టి ఇది ప్రభుత్వానికి. అలాగే దాని నిర్వహణలో అనేక మంది హైకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీలు రకరకాల రూపాల్లో దానికి సపోర్ట్ చేస్తున్నారు నల్సర్ లా కాలేజ్కి. ఒక రకంగా చెప్పాలంటే తిరుపతి వెళ్ళిన హిందూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో ఈ నల్సర్ లా కాలేజీకి వచ్చిన హైకోర్టు జడ్జీలు కానీ సుప్రీంకోర్టు జడ్జీలు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అక్కడ క్వాలిటీ స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు హైకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీలు వాళ్ళ స్టాండర్డ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, వాళ్ళ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది, వొకాబులరీ బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడుతున్న ఇంగ్లీష్ని క్యాచ్ చేయడం అన్నది మామూలు లా విద్యార్థులకి అది సాధ్యం కాదు. కాబట్టి మంచి క్వాలిటీ స్టూడెంట్స్, అంటే ఆ మంచి ర్యాంక్ తెచ్చుకొని ముందుగా నేను చెప్పిన నల్సర్ లా కాలేజీలో సీట్ వచ్చిందంటే
చాలా కష్టం, చాలా అదృష్టం స్టూడెంట్స్‌కి. కాబట్టి వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతారంటే సొంత ఇంటికి వచ్చినట్టు ఫీల్ అవుతారు. హ్మ్. న్యాయమూర్తులు. ఇక్కడ ఇంకోటి ఉందండి. ఇప్పుడు న్యాయ వ్యవస్థకి మన భారత రాజ్యాంగం చాలా ఉన్నతమైన స్థానం కల్పించింది. ఎందుకంటే రాను రాను మన కంట్రీలో ప్రతి ఈవెంట్ కూడా పొలిటికలైజ్ అయిపోతున్నది. అంటే పొలిటికల్ పార్టీస్ ఉంటారు. పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి ఎజెండాలు ఉంటాయి. అది మన సామాన్య ప్రజలు మనం ఊహించలేం. ఏ అలాగే న్యాయమూర్తులకి ఉన్న శత్రువులు ఇంకెవరికి ఉండరు. కాకపోతే న్యాయమూర్తుల మీద కోల్డ్ వార్ లాగా ఉంటుంది. అంటే తెరపైకి రారు కానీ చాలామందిని న్యాయమూర్తులు సాటిస్ఫై చేయలేరు. ఎందుకంటే తీర్పు వాళ్ళకి నచ్చకపోయినా వాళ్ళు చెప్తున్న ఆర్గ్యుమెంట్ ఎప్పుడైనా క్రాస్ చెక్ చేసిన న్యాయమూర్తులు ఇలా రకరకాల రూపాల్లోని ఆ న్యాయమూర్తులకి చాలామంది శత్రువులు ఉంటారు పర్సనల్గా. అలాగే ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టుగా అలాగే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే సపోజ్ ఎక్కడైనా ఒక సభ నిర్వహించుకోవాలన్నా, ఒక సభ నిర్వహించకూడదన్నా, ఒక ఆర్గనైజేషన్ని ఇల్లీగల్గా ప్రకటించాలన్నా, లేకపోతే ఇల్లీగల్ కాదని చెప్పాలన్నా ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థ చేస్తుంది. అంటే మన సమాజంలోని మనం హ్యాపీగా ఉండాలంటే ప్రతి ఈవెంట్కి కూడా న్యాయ వ్యవస్థలకు సపోర్ట్ ఉంటుంది. కానీ మనకి దురదృష్టం ఏంటంటే పొలిటికల్ లీడర్ని విమర్శించడానికి చాలామంది భయపడతారు. ఎందుకంటే పొలిటికల్ లీడర్లు ఎలా ఉంటారో మనకు తెలుసు కదా, వాళ్ళు పర్సనల్ గ్రేడ్జ్ పెట్టుకుంటారు. అలాగే పోలీసుని విమర్శించడానికి కూడా చాలామంది భయపడతారు. కానీ మనకు సున్నితంగా దొరికింది ఏంటంటే న్యాయ వ్యవస్థ. అయితే నా వీడియోలు చూస్తే నేను కూడా న్యాయ వ్యవస్థను చాలాసార్లు నేను విమర్శించాను. నేను ఓన్లీ పాలసీస్ మీద విమర్శించాను కానీ ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి ఒక జడ్జి పేరు చెప్పి లేకపోతే జడ్జి గారు ఇచ్చిన తీర్పు బాగోలేదని చెప్పి అలా ప్రత్యేకంగా ఒక జడ్జిని టార్గెట్ చేసే ఉద్దేశం నాకు ఎప్పుడు లేదు. ఇంకోటి న్యాయ వ్యవస్థ మనకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చిందంటే నేను చెప్తున్నాను, న్యాయ వ్యవస్థను ఎవరైనా విమర్శించవచ్చండి. ఎంతమంది విమర్శిస్తున్నారు. తర్వాత న్యాయ వ్యవస్థ తీర్పుకి ఎంత విలువ ఉంటుందంటే ఉదాహరణకి ఈ మధ్యన మనం చూసాం, అంటే రకరకాల అవన్నీ మరి చెప్పక్కర్లేదు, వీడియో పెద్ద. ఎప్పుడైనా ఎవరికైనా ఉద్యోగం వచ్చినప్పుడు పలానా అతను స్టూడెంట్గా ఉన్నప్పుడు పలానా యాజిటేషన్లో పార్టిసిపేట్ చేశాడు కాబట్టి అతనికి మేము ఉద్యోగం ఇవ్వట్లేదు అని ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ డిక్లేర్ చేస్తే, సో నాకు ఉద్యోగం ఎందుకు ఇవ్వకూడదని కానీ ఆ క్యాండిడేట్ కానీ హైకోర్టుకి కానీ ఎక్కడికైనా వెళ్తే ఆ కోర్టుకి అధికారం ఉంది. ఇతను తెలుసో తెలియక ఇప్పుడు చేశాడు, లేదా అతను చేసింది పెద్ద క్రైమ్ కాదు, పెద్ద నేరం కాదు కాబట్టి అతనికి ఉద్యోగం ఇచ్చేయండి. ఇలాగా చాలామంది నిరుద్యోగుల్ని కాపాడుతున్నది న్యాయ వ్యవస్థే. ఇక ఈ విషయానికి వస్తే ఇప్పుడు న్యాయమూర్తుల్లో కూడా అసోసియేషన్స్ ఉంటాయి కదా. ఇలాగ ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు తాలూకా ప్రధాన న్యాయమూర్తిని ఈరోజు ఆపితే మరి మిగతా న్యాయమూర్తులు బాధపడరా? అసలు మనం జనరల్గా చెప్పాలంటే కింద కోర్టులో ఒక న్యాయమూర్తిని విమర్శించడం చాలా కష్టం. అంటే జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కానీ, జూనియర్ సివిల్ జడ్జి కానీ, లేకపోతే సీనియర్ సివిల్ జడ్జి కానీ, ఒక జిల్లా జడ్జిని కానీ విమర్శించే దాఖలాలు ఎక్కడ లేవు. పేపర్ వాడు కూడా భయపడతాడు. ఇప్పుడు నిజంగా నాకు ఎవరితో జిల్లా జడ్జి మీద కోపం వచ్చింది, నేను పేపర్కి ఇస్తాను, జిల్లా జడ్జి గారి సంగం బాగోలేరండి, ఉదాహరణకు చెప్తున్నాను. అంటే ఇప్పుడు జడ్జి గారి గురించి కాదు, ఎవరి గురించి కాదు, జనరల్గా. సో పేపర్ వాడు వేయడు. అంతెందుకు, మేము నోటిఫికేషన్స్ ఏమైనా లీగల్ నోటిఫికేషన్ చేస్తే ఎంత క్రాస్ చెక్ చేస్తారు, మా సంతకాలు తీసుకుంటారు పేపర్ వాడు వేయడానికి. అంటే లీగల్ నోటీస్ వేయడానికి కూడా పేపర్ వాడు అంత ఆలోచిస్తాడు. అలాగే కింద కోర్టులు విమర్శించడానికి ప్రతి ఓడి భయపడతాడు. కానీ మన దురదృష్టవశాత్తు సుప్రీంకోర్టు వ్యవస్థని ప్రతి ఓడు విమర్శించేస్తున్నాడు. ఇప్పుడైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ప్రత్యేకంగా టార్గెట్ చేశారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు సుప్రీంకోర్టుగా చీఫ్ జస్టిస్ గారి ప్రవర్తనని నేనే సపోర్ట్ చేయట్లేదు. అయితే వ్యక్తిగా నేనేంటంటే వృత్తిపరంగా చాలా ప్రెజర్ ఉంటుంది, మెంటల్ ప్రెజర్ ఉంటుంది. ఒక్కొక్క నిమిషంలో ఒకరు చెప్పేది అదేంటంటే రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుంది. అతను కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు నేను చెప్పేది నా ఉద్దేశం అలా కాదు, మీడియా అలా మార్చిందని కూడా అతను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినట్టుగా నేను యూట్యూబ్లో చూశాను. ఏది ఏమైనా అతను ఒక్క కాక్రోచ్ పదానికి, అలాగే మొన్న ఇప్పుడు టైం లేదనడానికి, టైం ఉండదండి. నేను చాలామంది టైం లేదా అంటే టైం ఉండదు అసలు. నిజంగా అంటే న్యాయవాద వృత్తిలో సీరియస్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి జడ్జెస్ వాళ్ళకి టైమింగ్ తెలుస్తుంది. వాళ్ళకి ఎక్కడ టైం ఉంటుందండి, ఆల్రెడీ అంతా ప్రీ ప్లాన్, అంటే ప్రీ ఆక్యుపైడ్. సో దానికి టైం ఉండాలి, బుర్ర పెట్టాలి, చాలా విషయాలు ఉంటాయి. అలాగే నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేను సమర్థించే అంత స్థాయి లేదు, అతని గురించి మాట్లాడేంత స్థాయి లేదు.
నిజంగా దైవ స్వరూపులు నా ఉద్దేశంలో అయితే. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇప్పుడు జడ్జెస్ కూడా అసోసియేషన్స్ ఉన్నాయండి. ఈ విషయం మీకు తెలుసో లేదో తెలీదు. మరి సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలకి అసోసియేషన్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ కింద కోర్టు జడ్జిలకి మాత్రం అసోసియేషన్స్ ఉన్నాయి. మరి ఇలాగా రేపు ఈ నల్సర్లో ఒకే లా కాలేజీకి అనుకుందాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుని ఇలాగ ఆహ్వానించకూడదు, పిలవకూడదు అని ఇది ఒక రకం యాజిటేషనే. ఉత్తరాలు రాశారంటే మరి యాజిటేషనే కదా అని వచ్చినప్పుడు మిగతా జడ్జెస్ కూడా, ఎందుకంటే ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆ జడ్జి గారు వీళ్ళందరికీ హెడ్, న్యాయ వ్యవస్థకి ఇండియాలో జ్యుడిషియరీకి హెడ్. కాబట్టి అతన్ని ఇలా మనం మీరు కానీ అవమానపరిస్తే వీళ్ళు కూడా హర్ట్ అయ్యి మిగతా న్యాయమూర్తులు ఇప్పుడైనా నల్సర్లా కాలేజీకి రాకపోతే మరి కాలేజ్ ఇమేజ్ ఏమవుతుంది అంటే ఇప్పుడు నేను ఏదో నా వీడియో ద్వారా వాళ్ళు రచ్చుకోవడం కాదు జడ్జెస్ని. మీకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీకు అక్కర్లేదు అనుకున్నప్పుడు మరి మేమెందుకు అని జడ్జీలు అందరూ కూడా అనుకొని రేపు ఈ నల్సర్ ఈ లా కాలేజ్ దీనికి ఫంక్షన్స్ కానీ లేకపోతే క్లాసులు చెప్పడానికి కానీ రాకపోతే, అలాగే వారే మిగతా మీటింగ్లకు కూడా మిగతా కోర్టులు బార్ అసోసియేషన్స్ మీటింగ్ అవుతుంటాయి, ఎక్కువసార్లు జడ్జెస్ పిలుస్తుంటారు. ఒక బార్ అసోసియేషన్ వాళ్ళకి ఏదైనా ఫంక్షన్స్ కోర్టు ఫంక్షన్స్ సక్సెస్ అవ్వాలి అంటే జడ్జెస్ తప్పకుండా రావాలి. ఆ ఇమేజ్ వేరు. మా కోర్టులో గతంలో లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ అనుకుంటా చాలామంది హైకోర్టు జడ్జిలు వచ్చారు. పెద్ద పండగలా జరిగింది అసలు. హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు వచ్చారు. సో ఇప్పుడు ఈ జడ్జిలు అందరూ అనుకోని మనకి ఎందుకు ఈ మీటింగ్లు, మనకి ఎందుకు ఈ చీఫ్ గెస్ట్లు, మనం ఈ స్థాయికి దిగజారిపోయామో, మన హెడ్ని, మన జ్యుడిషియరీ హెడ్ని ఈరోజు రావద్దని స్టూడెంట్స్ ఇలాగ అనుకుంటున్నారు, తప్పుడుగా అర్థం చేసుకున్నారు అతని గురించి అని భావించి, సో ఈ జడ్జెస్ అందరూ కూడా కోర్టు ఫంక్షన్స్ కూడా రిస్ట్రిక్ట్ చేసుకొని ఏదో వెరీ వెరీ ఇంపార్టెంట్ దానికి వెళ్దాం, ప్రతి దానికి వెళ్ళిపోద్దని అనుకుంటే మరి మా కోర్టు ఫంక్షన్స్ ఎలా సక్సెస్ అవుతాయండి? అలాగే ఇంకోటి కూడా చెప్తున్నాండి, ఇలా చేయమని కాదు, ఇలా జరగడానికి కూడా ఛాన్స్ ఉంది. నాకు తెలిసి ఇది గవర్నమెంట్ రన్నింగ్ కాలేజ్ లేదా గవర్నమెంట్ ఎయిడ్ ఉండొచ్చు. సో ఇప్పుడు నల్సర్ లా కాలేజ్ స్టూడెంట్స్ ముందుగా చెప్పినట్టుగా చాలా ఎఫిషియెంట్ స్టూడెంట్స్ వస్తారు ఇందులోనే. వాళ్ళందరికీ చాలా చక్కని భవిష్యత్తు ఉంటుంది. నేను ముందుగా చెప్పినట్టుగా కార్పొరేట్ సైడ్ ఇప్పుడు మా ఇన్సూరెన్స్ కంపెనీల్లో చిన్న కుర్రోళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఈ నల్సర్ ఈ నేషనల్ లా కాలేజీల్లో ఇలా బయటికి రాకముందే వాళ్ళు బయటికి మంచి ప్యాకేజ్ తోటి. అలాగే వీళ్ళు జడ్జెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, అలాగే వీళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అవ్వడానికి ఛాన్స్ ఉంది. సపోజ్ ఇది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఎవడైనా అప్లికేషన్ పెట్టి, ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది నేను నెగిటివ్గా థింక్ చేస్తున్నాను అనుకంటే చెప్పలేము. ఇప్పుడు ఈ రోజుల్లో ఎలాగో అంతా సోషల్ మీడియా, ప్రతి వాడికి సమాచార చట్టం తెలుసు. సో ఇందులో ఎవరైనా భవిష్యత్తులో హైకోర్టు జడ్జిలైనా లేకపోతే జిల్లా జడ్జిలైనా, మేజిస్ట్రేట్లైనా, ఏపీపీలైనా గవర్నమెంట్ పోస్టులకు వెళ్ళినప్పుడు ఈ ఎవరైతే ఈ లెటర్లో సంతకాలు పెట్టారో అవన్నీ ఎవడైనా బయటికి తీసుకొచ్చి దాన్ని ఫోకస్ చేస్తే ఆ ఉద్యోగాలు ఆగడానికి ఛాన్స్ ఉంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు అతన్ని రావద్దు అని చెప్పడం అన్నది మాత్రం ఒక లా స్టూడెంట్స్కి మాత్రం తగదు. అందరూ చిన్నపిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత వెళ్ళిపోతారు 5 years కోర్సు. సాధారణంగా ఇంటర్మీడియట్ తర్వాత 5 years అంటే ఇప్పుడు అక్కడ లా చదువుతున్న వాళ్ళందరూ కూడా చాలా తక్కువ ఏజ్, బిలో 23 ఉండొచ్చు అనుకుంటాను, 25 మ్యాక్సిమం అలా ఉంటుంది. వాళ్ళకి అంత ఆలోచన అలాగ వస్తుంది. నా ప్రాక్టీసే నేను 30 to 34 years నా స్టాండింగ్. అంటే నేను కోర్టు వేసుకున్నప్పుడు ఇప్పుడు ఆ స్టూడెంట్స్ ఎవరు పుట్టి ఉండరు. కాబట్టి నా అనుభవంతో అయినా చెప్తున్నాను, నా ఒక మంచి ఉద్దేశంతో అయినా చెప్తున్నాను. దయచేసి స్టూడెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు చేసిన తప్పు కాకపోవచ్చు, అది తప్ప కాదు నేను చెప్పను, కానీ మన ఇంటికి వస్తున్న ఒక అతిథిని మనం ఇలాగా ఆయన వ్యక్తిగతంగా చూడకూడదు. హీఈస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంతే. మనకున్న 4 హెడ్లు ఉంటారు ఇంచుమించు. అంటే మిలిటరీకి ఉంటారు, మనకు రాష్ట్రపతి గారు ఉంటారు, ప్రధాని ఉంటారు, లోక్సభ స్పీకర్ ఉంటారు. ఈ హెడ్లే మనం ఇబ్బంది పెడితే ఇంక భవిష్యత్తులోనే ఈ కింద కోర్టు జడ్జిలు కూడా భయపడడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద ఇలాగా యాజిటేషన్ తీసుకొచ్చినప్పుడు మరి మిగతా జడ్జిలు కూడా అసలు చాలా ఈజీ అయిపోతుంది. నిజంగా చెప్తున్నాను, ఇది కానీ సక్సెస్ అయ్యి ఈ స్టూడెంట్స్ వాళ్ళకి ఉద్దేశం సక్సెస్ అయ్యి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ రాకపోయినా, లేకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కానీ మేనేజ్మెంట్ పిలవకపోయినా డెఫినెట్గా ఇంక ఇది ఈ దెబ్బ మిగతా జడ్జిల మీదకి వెళ్తుంది, చిన్న జడ్జిల మీద కూడా వెళ్తుంది. ఇష్టం వచ్చిన వాడు చెప్తున్నాడు కదా, జడ్జెస్కి చాలామంది శత్రువులు ఉంటారు. లాయర్లందరూ కూడా వాళ్ళ సన్మాన సభల్లో పొగిడినా కూడా కొంతమందికి నచ్చదు ఆ మెంటాలిటీ. పొగుడతారు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు కానీ, వాళ్ళకి ప్రమోషన్ మీద వెళ్ళిపోయినప్పుడు కానీ పొగుడతారు. కానీ ఎందుకంటే జడ్జి ఉద్యోగం అనేది కత్తి మీద అందరినీ సాటిస్ఫై చేయలేరు. ప్రతి కేసుకి 2 పార్టీలు ఉంటాయి.
ఏదో పార్టీ బాధపడుతూనే ఉంటాడు. సో లాయర్లు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. జడ్జి గారు అవతల వాళ్ళతో కలిసిపోయారు, లేకపోతే జడ్జి గారికి సబ్జెక్ట్ లేదు, జడ్జి గారు నేను చెప్పిన జడ్జిమెంట్ కన్సిడర్ చేయలేదని. సో ఈ రకంగా న్యాయవాదులకి కానీ న్యాయవాదులకైనా కాదు, పొలిటికల్ పార్టీస్కి కూడా జడ్జెస్లు శత్రువులుగా కనిపిస్తారు చాలా పొలిటికల్ పార్టీస్కి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకొకసారి ఆలోచించండి మీరు. అలాగే మేనేజ్మెంట్, ఆ లా కాలేజ్ మేనేజ్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఒకసారి స్టూడెంట్స్ని కొంచెం కన్విన్స్ చేయండి దయచేసి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అక్కడికి వచ్చినట్టుగా ఏర్పాటు చేయండి. అలాగే మనకి ఏంటంటే న్యాయ వ్యవస్థకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఈ పొలిటికల్ లీడర్లు అంటే ప్రభుత్వాలు నడుపుతున్న అధినేతలు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఎందుకో తెలియదు మరి. కానీ మరి ఇక్కడ నేను రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అని కూడా కోరుతున్నాను. ఇది చిన్న ఇష్యూ కాదండి, ఇది మేము లాయర్లకు సంబంధించిందే కాదు, ఒక వ్యవస్థ అంటే మూడు వ్యవస్థల్లో ఒక వ్యవస్థ న్యాయ వ్యవస్థ. మరి అలాంటి హెడ్కి ఈరోజు మనం ఇలాగ అవమానపరచడం బాగోలేదు, ఇదే నా ఉద్దేశం. అంతేగాని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారి తాలూకా ప్రవర్తన నేను ఇక్కడ వ్యక్తిగతంగా నేను ఇక్కడ డిస్కస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. అది అతని వ్యక్తిగతం, పర్సనల్. ఇక్కడ మనం అతను చూడవలసింది ఓన్లీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగానే మనం చూడాలి. కాబట్టి నల్సర్ విద్యార్థులందరూ మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, మీరు చాలామంది హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీలు అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. నమస్కారం.